శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. సింహరాశి వారికి జూలై 2వ తారీఖున అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేని వారంటే ఎవరున్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, మీ మధ్య రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8074641701. చాలా నమ్మకమైన గురుగారండి. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒకసారి ప్రయత్నించండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక సింహరాశి వారి జాతక ప్రకారము రేపటి రోజున వీరికి ఏ విధంగా ఉండబోతుంది, వీరి మనసు ఏ విధంగా ఉండబోతుంది, వీరి మనసు గురుడు యొక్క భగవాన్ అనుకూల ప్రభావం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత కనిపిస్తుంది. దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సమస్యకు పరిష్కారం లభించే సూచనలు బలంగా అయితే కనిపిస్తున్నాయి. అదృష్టం, ఆర్థికంగా ఊహించిన ధనలాభము లేదా మీరు ఆశించిన ఆర్థిక సహాయము లభించే అవకాశం కనిపిస్తుంది. గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుండి మంచి రాబడి అయితే వస్తుంది. వ్యక్తిగతంగా మీరు చాలా కాలంగా సాధించాలనుకున్న ఒక పనిని ఈరోజు మీరు పునాది అయితే వేస్తారు. ఇందుకు అవసరమైన శక్తి, ప్రేరణ మీకైతే ఈరోజు లభించబోతుంది. అవకాశాలు వృత్తిపరంగా ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు అయితే లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం కూడా ఈరోజు ఉందండి. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా మీ ఆలోచనలను ఉన్నతాధికారులకు తెలియజేయడానికి ఇది మంచి సమయము. నూతన సంబంధాలు మీ జీవితంలోకి ఓ కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం అయితే ఉంది. అది స్నేహితుడు కావచ్చు లేదా వ్యాపార భాగస్వామి కావచ్చు. ఈ పరిచయము భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉండబోతుంది. మీ ఆలోచనలు చాలా సానుకూలంగా, నిర్మాణాత్మకంగా ఉంటాయి. మీలోని నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. భవిష్యత్తు ప్రణాళికలను ఈరోజు మీరు స్పష్టంగా రూపొందించుకోబోతున్నారు. స్వీయ అభివృద్ధి, ఆత్మాధిక చింతన వైపు ఈరోజు మీ మనసు అయితే మొగ్గు చూపించబోతుంది. అనుభవాలు, మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలకు తగిన ప్రతిఫలం అయితే ఈరోజు లభిస్తుంది. మానసిక ప్రశాంతత, సంతృప్తిని అనుభూతిని అయితే చేస్తారు. మిమ్మల్ని మీరు బలంగా నమ్ముకోవడం వల్ల కలిగే శక్తిని ప్రత్యక్షంగా అయితే చూడబోతున్నారు. విశేషాలు, ఆకస్మిక ధనలాభాలు, శుభవార్తలు అయితే ఈరోజు వింటారు. కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు అయితే లభించబోతుందండి. మీకు రేపటి రోజున మీ కుటుంబ వాతావరణము అనుకూలంగా అయితే ఉంటుంది. ఇల్లంతా కూడా సంతోషంతో నిండిపోతుంది. ఇప్పటి వరకు కొనసాగిన చిన్న చిన్న గందరగోళాలు ఈరోజు మీకు సదనుగుణంగా అయితే ఉండబోతున్నాయి. మీ మాటలకు ఇంట్లో గౌరవం లభించబోతుంది. పెద్దల సలహాలు మీరు స్వీకరిస్తారు. అవి మీకు మంచి మార్గాన్ని అయితే చూపించగలవు. కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు గడిపే అవకాశం కూడా ఉందండి. ఇది మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని అయితే ఇవ్వబోతుంది. ఆర్థికంగా ఈరోజు చాలా బలంగా మీరు దృఢంగా అయితే ఉండబోతున్నారు. దీనివల్ల మీకు డబ్బులు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలు అయితే కనిపించబోతున్నాయి. ఊహించని ఆదాయ మార్గాలు అయితే ఈరోజు మీరు చూసేందుకు మంచి సమయం అని చెప్పుకోవచ్చు. పెద్ద పెట్టుబడుల విషయంలో కొంచెం ఆలోచించి అయితే మీరు ఈరోజు ముందుకు వెళ్ళండి. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా ఉండబోతుంది. మానసికంగా ఒత్తిడి అయితే తగ్గుతుంది. చిన్న అలసట తప్ప మరే ఇబ్బంది అయితే ఈరోజు ఆరోగ్యపరంగా లేదండి. మీరు ధ్యానము, శాంతియుత వాతావరణం గడిపితే ఒక కొత్త ఉల్లాసం అనేది మీలో కనిపిస్తుంది. వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఈరోజు మీకు తలెత్తవచ్చు. ఆహారంలో జాగ్రత్త వహించండి. ఈరోజు మీకు ప్రేమ విషయంలో ఈరోజు చాలా సానుకూలత అయితే కనిపించబోతుంది. జీవిత భాగస్వామితో బంధము మరింత బలపడబోతుంది. మధురమైన సంభాషణలు చోటు చేసుకుంటాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వ్యక్తి నుండి ఈరోజు మీకు సానుకూల స్పందన అయితే రాబోతుంది. కొత్త పరిచయాలు మీ మనసును తాకే అవకాశం అయితే ఉందండి. మీ పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా మారబోతున్నాయి. విద్యార్థులకు ఈరోజు మోటివేషన్స్తో నిండిన రోజు. పాత ఆలసత్వాన్ని వదిలేసి చదువుపై మీరు పూర్తి దృష్టి అయితే పెట్టండి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే అవకాశం అయితే ఈరోజు మీరు ఇంట్రెస్ట్ అయితే చూపించబోతున్నారు. పాఠశాల లేదా కళాశాలలో మీ ప్రతిభ మెరిసే సూచనలు అయితే కనబడుతున్నాయి. చదువులో కొత్త ఆసక్తి అయితే కలుగుతుందండి. స్నేహితుల సహకారం కూడా బాగా ఉంటుంది. ఇది కేవలము సాధారణమైన రోజు అయితే కాదు.
కాదండి, మీ నిర్ణయాలు, భావాలు మరియు నడవడికే మీ భవిష్యత్తు బలంగా ఆధారపడబోతుంది. సంపూర్ణ నమ్మకంతో ముందడుగు వేయండి. గ్రహాల అనుగ్రహం మీ వెంట ఉండబోతుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో కొనసాగడం వల్ల మీకు 11వ ఇంట్లో ఆశ్రయించడంతో ఆశాభావంతో ఆశ్చర్యకరమైన మార్పులు అనేది కొత్త అవకాశాల దిశగా మార్గదర్శనాన్ని అయితే అందించబోతుందండి. మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వాటిని స్వాగతించేందుకు మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఇంట్లో అనుకూల సందర్శకుల రాకతో ఒక సంతోషకరమైన వాతావరణం అయితే ఏర్పడబోతుంది. పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఆయురార్థంగా ఉండే విషయాల్లో మరింత మాట్లాడే సమయం కేటాయించండి. కుటుంబ సభ్యులతో మధురమైన సంభాషణలు జరగటం వల్ల గతంలో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలకు తొలగిపోతాయి. ఆర్థికంగా చూస్తే ఈరోజు మీకు ఖర్చుల నియంత్రణలు అయితే ఉండబోతున్నాయి. లాభాల కంటే కూడా మీకు రేపటి రోజున ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాని నష్టాలు రావటం అయితే లేదు. కానీ అవసరం లేని కొనుగోళ్లను దూరంగా ఉంచడం అయితే మంచిదండి. కొంతమంది చెప్తున్న పెట్టుబడి అవకాశాలు విన్నప్పటికి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అయితే అవసరము. ఆరోగ్యం పరంగా చూస్తే శారీరకంగా బలహీనత లేకపోయినా మీరు చిన్నపాటి తలనొప్పి లేదా జలుబు, జ్వరాలు లాంటి ఒత్తిడి అనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేయకుండా తక్కువ పని ఎక్కువ విశ్రాంతి అనే విధానంలో ఉండటం అయితే మంచిదని తెలుసుకోండి. నిద్ర పట్టకపోవడం వంటివి మీ దైనందిన పనితీరుపై ప్రభావం అయితే చూపించబోతున్నాయి. కాబట్టి నిద్ర పట్ల శ్రద్ధ పెట్టాలి. ప్రేమ సంబంధాల్లో ఈరోజు ఓ చిన్న పొరపాటు వల్ల అపార్థం జరిగే అవకాశం ఉంది. దాన్ని నువ్వే కూర్చోబెట్టాల్సి వస్తుందండి. కావున మాటల్లో స్పష్టత అవసరము. ఆకస్మికంగా ఒక వ్యక్తి మీ జీవితంలోకి అయితే ఈరోజు ప్రవేశించబోతున్నారు. ఆ పరిచయాన్ని త్వరగా నమ్మటం అయితే మంచిది కాదని తెలుసుకోండి. కాలానుగుణంగా పరిచయాన్ని బలపరుచుకుంటే మంచిది. విద్యార్థులకు ఈరోజు కొంత అలసటగా అనిపించవచ్చు. కానీ చదువుపై దృష్టి అయితే నిలిపితే పరీక్షలకు కావాల్సినంత కీలకమైన విషయాలు గ్రహించగలుగుతారు. మధ్యలో గందరగోళంగా ఉన్న ప్రశ్నలకు తీరా ఈరోజే మీకు సమాధానం అయితే దొరికే అవకాశం అయితే ఉంది. పాఠశాలలో లేదా కళాశాలలో మీ గౌరవం పెరగటం వల్ల మీ ఆత్మవిశ్వాసము మరింత మెరుగవబోతుంది. ఈ రోజంతా కూడా ఓ స్థిరత కోసము తపన పడతారు. అది మీ నిజ వైజాన్నే మార్చే స్థాయిలో ఉండవచ్చును. మీ ఆలోచనలు స్వీయ అభివృద్ధి వైపు కదిలిపోతున్నాయి. ఈ మార్పును సానుకూలంగా స్వీకరిస్తే మీ జీవితానికి కొత్త మార్గం అయితే ఏర్పడబోతుందండి. మీకు ఈరోజు కొత్త శాంతి అవసరము. కొంచెం సమయం మీకోసం అయితే కేటాయించుకోండి. నువ్వు నిన్నుగా ఒంటరిగా వదిలే అవకాశం ఇచ్చే రోజు ఇది. ఇవన్నీ అనుభవించే ముందు ఈరోజు ఉదయం సూర్యోదయానికంటే ముందే లేచి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు మీరు జపించుకోవడం వల్ల ఒక పసుపు గుడ్డను శివలింగానికి సమర్పించాలి. ఆదిత్య హృదయము వహించడం ద్వారా మీలో ఆత్మబలానికి మార్గం తలుపులైతే తెరుచుకుంటాయి. పిల్లల పట్ల ప్రేమ చూపడం ద్వారా మీ కుటుంబ శుభశాంతులు మెరుగవుతాయి. ఈరోజు చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులకైతే పునాది పడతాయండి. ధైర్యంగా స్థిరంగా ముందడుగైతే వేయండి. గ్రహాల యొక్క అనుగ్రహము మీ వెంట ఎప్పుడు ఉంటుంది. ఈ జూలై నెలలో మీకు ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి మీ ఇంట 12వ ఇంటిని ఆశ్రయిస్తున్నాడు. దీనివల్ల మిమ్మల్ని కొంత ఆలోచనల లోతుల్లోకి తీసుకెళ్లే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మరి తెలుస్తాగండి సింహరాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.